డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఈ హోటల్ వస్తే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ క్రియేట్ అవుతుందని కూడా మనకు తీరిసి చెప్తారు. ఒక 5 స్టార్ హోటల్ పెడితే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది? అదే మీరు అక్కడ ఒక 2000 మందికి ఒక 20 ఎకరాలలో ఎంతమందికి మనకు కేటాయించవచ్చో నేను లెక్క చెప్పలేకపోతున్నాను. కానీ మనకు తెలుసు కొన్ని వేల మందికి అకామిడేషన్ కల్పించవచ్చు, కొన్ని వేల రూమ్స్ కట్టచ్చు. సో అలాంటి ప్లేస్లో మీరు బ్రహ్మాండంగా మీకు మీకు సాధారణ భక్తులకు అకామిడేషన్ క్రియేట్ చేశారనుకోండి, టీటీడీకి ఆదాయము వస్తుంది. అలాగే ఆ అకామిడేషన్ను మేనేజ్ చేయడానికి కొన్ని వందల మంది ఉద్యోగులకు కూడా వస్తుంది. ఇప్పుడు మీరు వసతి కేంద్రం చూడండి, టీటీడీలో కొన్ని వందల మంది పనిచేస్తుంటారు. మరి ఇంకా ఎంప్లాయ్మెంట్ ఎక్కువ క్రియేట్ అవుతుంది కదా. 5 స్టార్ హోటల్లో క్రియేట్ అయ్యే ఎంప్లాయ్మెంట్తో పోలిస్తే 5 స్టార్ హోటల్తో క్రియేట్ అయ్యే ఎంప్లాయ్మెంట్ కన్నా అనేక రేట్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. తర్వాత అప్రాప్రియేట్ యూస్, మన దేవుని పాదాల వద్ద 5 స్టార్ హోటల్ కాదు, మనకు లగ్జరీస్ కాదు. దేవుని దగ్గరికి వచ్చేది విలాసాల కొరకు రాము, దేవుని దగ్గరికి వచ్చేది లగ్జరీస్ కొరకు రాదు. మీనింగ్ఫుల్ కంఫర్టబుల్ అకామిడేషన్ ఉంటే చాలు. దేవుని దగ్గరికి వచ్చేదే ఈ ఇహలోక సౌఖ్యాల నుంచి బయటపడి ఒక వైకుంఠం వైపుగా మనిషి ఆలోచన కేంద్రీకరించడం. అక్కడ 5 స్టార్ కల్చర్ ఏంది, ఈ 5 స్టార్ హోటల్ ఏంది, ఇన్వెస్ట్మెంట్ ఏంది, ఈ లగ్జరీ ఏంటి, బార్లు, స్విమ్మింగ్ పూల్ ఏంటి, అసలు దేర్ షుడ్ బి సమ్ లిమిట్ టు దట్ కదా.